గ్రామాల్లో ప్రజలకి గవర్నమెంట్ డ్వాక్రా లోన్స్ అని చెప్పేసి ఇస్తుంటుంది అనమాట. ఆ ఇచ్చేటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యన రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఎడ్యుకేటెడ్ అంటే ఏమి ఉండరు కాబట్టి వాళ్ళని మోసం చేయడం చాలా వరకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇట్లా మెయిన్గా మోసం చేసే వాళ్ళంటూ ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళే ఉంటారండి. ఏంటది గ్రూప్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఒకడు, ఎక్కువ శాతం లేడీసే ఉంటారు దీంట్లో. సెక్రటరీ, దాని తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళే ఏదన్నా గ్యాంబ్లింగ్ చేయాలంటే వీళ్ళ తర్వాత నుంచి అవుతుంది తప్ప మధ్యలో మెంబర్ దగ్గర నుంచి చాలా వరకు ఏది అవ్వదు. కాబట్టి ఆ గ్రూప్లో ఉండేటువంటి ప్రతి మెంబర్కి నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, గ్రూప్ మెంబర్స్ ఏమనుకుంటారంటే ఏముంది ప్రెసిడెంట్ ఆడు చూసుకుంటాడు, లేకపోతే సెక్రటరీ ఆడు చూసుకుంటాడు, రైటింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు, మనది ఏముంది మనం నెలకు వచ్చేసి మనం ఇవ్వాల్సింది ఇస్తే సరిపోద్ది అనేటువంటి ఆ ఫీల్తో ఉంటాం అనమాట. అదే మోస్ట్ డేంజరస్ అనమాట. మీరు ఇవ్వటం ఇచ్చేస్తున్నారు, మీ ధైర్యం మీకు ఉంటుందా, నేను ఇచ్చేసాను ఐఎమ్ ఫ్రీ అది అనుకుంటున్నారు, కానీ అక్కడే ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి ఇచ్చేసిన తర్వాత, మీరు అమౌంట్ ఇచ్చేసిన తర్వాత మనం అసలు ఏం చూసుకోవాలి ఏంటి అనేటువంటిది నేను ఒకసారి చెప్తాను మీకోసం. ఒక 4-5 పాయింట్స్ సంథింగ్ అంతా ఉంది. అవన్నీ సాధారణంగా పాటించే కొన్ని ముఖ్యమైన నియమాలు. సభ్యులు క్రమం తప్పకుండా నెలవారీ లేదా వారాంతరపు పొదుపు చెల్లించాలి. తర్వాత గ్రూప్ సమావేశాలకు హాజరు కావాలి. గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి, వాటికి చాలా వరకు మోస్ట్లీ ఎవరు వెళ్ళరు. వెళ్తేనే తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. మీటింగ్స్కి వెళ్ళాలి. తర్వాత గ్రూప్ నిర్ణయాలను అందరూ పాటించాలి. అందరూ ఒక మాట మీద ఉంటే ఏదైనా జరుగుతుంది. ఒకవేళ వాడి దారిన సెక్రటరీ అనేటువంటి వాడు చూసుకుంటాడు, ప్రెసిడెంట్ అనేటువంటి వాడు వీడు చూసుకుంటాడు అని చెప్పేసి వదిలితే మిమ్మల్ని వదిలేస్తారన్నమాట. తర్వాత గ్రూప్ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదు. ఇది మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి పాయింట్ ఇది. తర్వాత గ్రూప్ డబ్బులు వాడకం గురించి సభ్యులకు సమాచారం ఇవ్వాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్రూప్ డబ్బులు వాడకం గురించి సభ్యులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పుడున్న ఈ సన్నాసులు ఎవరంటే ఈ సెక్రటరీ ఒకడు, తర్వాత ఈ ప్రెసిడెంట్ ఒకడు, వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఈ పాయింట్ని చాలా వరకు కూడా మీ వరకు రానివ్వరు. ఈ పాయింట్ని మీ వరకు రానివ్వరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రమంగా కట్టేశారా, కట్టిన తర్వాత వాళ్ళు చూపించాల్సినవి మీకు చూపిస్తున్నారా అనేటువంటిది చాలా వరకు వాళ్ళు చూపించరు, మీరు పట్టించుకోరు. అదే మెయిన్ లూప్ హోల్ అనమాట. తర్వాత అధ్యక్షురాలు, కార్యదర్శి మరియు ఇతర సభ్యులు అనుమతితోనే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కూడా అంతే, అవ్వని పని. ఇది అవ్వని పని అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ అనేటువంటి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా సభ్యులందరూ కూర్చుని ఒక తీర్మానం చేసుకుని, అది మనం చాలా వరకు ఎప్పుడు చేసుకుంటాం అంటే లోన్ అమౌంట్ వచ్చేసిన తర్వాత అప్పుడు కొట్టుకు చేస్తుంటాం మనం. అప్పుడనే ఆ రోజే కాదు, నువ్వు ఇచ్చేటువంటి 2,000 అయినా లేకపోతే 3,000 అయినా, నలుగురు ఉన్నప్పుడు ఇచ్చేది వేరు ఉంటుంది, నువ్వు సింగిల్గా ఇచ్చేది వేరు ఉంటుంది అన్నమాట. ఈడ అమౌంట్ కడుతున్నాడా కట్టట్లేదా అనేటువంటిది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే గ్రూప్ బ్యాంక్ పాస్బుక్ అక్కడి నుంచి తెలుస్తుంది. దాని తర్వాత మనకాడు కట్టినందుకు గాను స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎవరో బ్యాంక్ కూడా ఇచ్చేస్తాడు, కానీ వీళ్ళు చూపించాలి. సెక్రటరీ అండి, ప్రెసిడెంట్ అనేటువంటి వాళ్ళు ఇదిగో బ్యాంక్ పాస్బుక్లో మొత్తం అంతా ఎంటర్ అయ్యింది, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్లో మొత్తం అంతా ఎంటర్ అయ్యింది, తర్వాత డిపాజిట్ స్లిప్లు అంటే నువ్వు అమౌంట్ బ్యాంకులో వేసిన తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ తీసుకున్నట్టుగా ఒక స్లిప్ ఒకటి ఇస్తారు. అది చాలా వరకు అందరికీ తెలిసింది. అది స్టాంప్ వేసి ఇస్తారనమాట. ఆ స్లిప్ ఇవ్వాలి.
నాకు బ్యాంక్ స్టేట్మెంట్ చూడటం రాదు, బుక్ చూడటం రాదు అన్నప్పుడు ఇంకా నువ్వు గ్రూప్లో అనవసరం అన్నమాట. ఆడెవడో డబ్బులేని దబ్బేడు కదా, నీ డబ్బులే కదా దబ్బేసేది. అలాంటప్పుడు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు అనేటువంటి పిచ్చి నమ్మకాలు అది పెట్టుకుంటే ఎవడు ఎలా షటకోపం పెట్టాలో అలా కోపం పెట్టేసి ఆడి దారిని అటు చూసుకో. ఇలా చాలా అవుతున్నాయి కదా, చాలా అవుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఎడ్యుకేట్ అయ్యేది? ఇంకా ఎప్పుడు అంటున్నాను ఎడ్యుకేట్ అయ్యాడు. నీకు బ్యాంక్ పుస్తకం చూడటం రాదు, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడటం రాదు, డిపాజిట్ స్లిప్లో అసలు కరెక్ట్గా ఉందో లేదో చూడటం రాదు. ఇప్పటికీ కూడా అక్కడ బ్యాంక్ దగ్గర ఒకడు ఉంటాడు, మీరు వెళ్తే అటు రాసేస్తాడు. మరి మీరు ఎప్పుడు రాస్తారు? ఇంకా మోడీ ఏమనుకుంటున్నాడు, అసలు పేపర్ లేనటువంటి డిజిటల్ తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాడు పాపం. మీరేం చేస్తున్నారు? ఇంకా కాగితాల్లోనే. ఇంకా ఇప్పుడు నేనే ఎడుతున్నాను ఇక్కడ, ఇంకా మీరు ఎట్టంలో ఏముందిలే. కానీ నేను అనేటువంటిది ఏంటంటే ఇవి చూసుకోవాలి. మెయిన్ అంటే ఏంటి, పాస్బుక్ చూడటం తెలియాలి, అమౌంట్ చూడటం తెలియాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి చూడటం తెలియాలి, డిపాజిట్ స్లిప్స్ అనేటువంటివి చూడటం తెలియాలి, కడుతున్నాడా కట్టట్లేదా ఎంక్వైరీ చేసుకోవాలి. చాలామంది అంతే, సగం అమౌంట్ కడుతున్నారు, సగం అమౌంట్ కట్టట్లేదు, ఎగదోబెత్తున్నాడు. ఆడు అడ్రస్ లేకుండా పోతున్నాడు మొత్తానికి. తర్వాత అదంతా తీరదీస్తే ఎవరి మీదకి వస్తుంది? బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు మీరు పర్టికులర్గా ఇంత అమౌంట్ కట్టాలి, ఈ అమౌంట్ కట్టిన తర్వాతే మీకు ఓకే అవుతుంది, లేదంటే మాత్రం ఒకవేళ మీరు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకుని మీ అకౌంట్స్లో వేసుకుంటే అది ఇమ్మీడియట్గా ఈఎంఐ బేస్ మీద కట్ చేసుకుంటూ పోతున్నాడు. అలాగే జరుగుతున్నాయి చాలా వరకు కూడా ఈ దొంగలను. ఇంకోటి ఏం చేస్తున్నారంటే, అసలు సెక్రటరీ అండ్ నెక్స్ట్ తర్వాత ప్రెసిడెంట్, వీళ్ళిద్దరిలో ఎవడో ఒక దొంగ కింద తయారైపోతున్నాడు. ఆడేం చేస్తున్నాడంటే మెల్లగా ఏదో ఒక బ్యాంక్ ఎంప్లాయీని పట్టుకోవటం, ఆడికి ఎంతో కొంత ముడుపులు చెల్లించడం, లేకపోతే ఇంకో సంథింగ్ ఎవడో గొట్టంగాడు ఉంటాడులే, ఆడికి ముడుపులు చెల్లించేసి ఆ అమౌంట్ అంతా కూడా కొట్టేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి. ఈ నెల కట్టలేదు, తర్వాత కట్టేస్తా అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ముందు నెల కట్టారా, మళ్ళీ తర్వాత ఈ నెల కట్టారా, కట్టలేదా, అలాగా 1 by 1 అంతా చూసుకుంటూ రావాలి. అంతే తప్ప ఆడు కట్టేస్తాడులే అని చెప్పేసి ఉన్నామంటే మాత్రం ఆడు ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో చాలా వరకు హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎట్లాంటి ప్రూఫ్ అనేటువంటిది లేకుండా ఆడిని పని చేసి పెట్టేస్తాడు అనేటువంటిది చాలా వరకు అవ్వని పని. అది ఖచ్చితంగా వాడిని నువ్వు చెక్ చేయాల్సిందే, చెక్ చేస్తేనే కానీ పని అవ్వదు. కాబట్టి ఇది మరి ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో నాకు అంత ఐడియా లేదులే. కానీ ఒకసారి చెప్పండి, మీ ఇంట్లో ఉంటారు కదా ఈ డ్వాక్రాకి సంబంధించినటువంటి లేడీస్, ఏమీ తెలియనటువంటి లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి. అన్నీ వాళ్ళకి నేర్పండి. బుక్ ఎలా చూడాలనేటువంటిది నేర్పండి, మినీ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలనేటువంటిది నేర్పండి, డిపాజిట్ స్లిప్ దాని మీద ఈ రోజుకి సంబంధించిన డేట్ ఉందా లేదో చూసుకోమనండి, స్టాంప్ వేసారో లేదో చూసుకోమనండి, దాని మీద అకౌంట్ నెంబర్ ఎలా రాయాలో చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి ఏమి చేయకపోవటం వల్లే ఈ గ్రూపుల్లో ఉండేటువంటి ఈ సెక్రటరీ అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అనేటువంటి ఎదవలు ఏం చేస్తున్నారంటే దొబ్బిపోతున్నారు డబ్బులన్నీ కూడా. మరీ దారుణంగా తయారయ్యారనమాట వీళ్ళని అసలు ఏం చేయటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నాడంటే ఏంటది SERB ఆంధ్రప్రదేశ్ ఎక్కడది హెడ్ ఆఫీసు అమరావతిలో ఉందంట, అక్కడ వరకు ఎవడు వెళ్తాడు? తర్వాత ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చాడు, పోలీస్ స్టేషన్ వరకు కూడా ఎవరు వెళ్తారండి? పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆడవాళ్ళు ఏమి వెళ్తారు? ఏమో కొంతమంది ఆగిపోతారు, కొంతమంది మరి తెగించి వెళ్తారు, అందరు రారు కదా. గ్రూప్లో కూడా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి, అంతే తప్ప వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి నువ్వు ఇక్కడ డ్యాన్సులు వేస్తే తర్వాత ఫైనల్గా నువ్వే వేయాల్సి ఉంటుంది, అక్కడ వేయాల్సి ఉంటుంది డ్యాన్సులు అన్నీ కూడా తీసుకెళ్ళి. కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయితేనే నీకు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది, లేదంటే నీ డబ్బులు కథం దొబ్బేయడం కాదు, ఆడికి నచ్చినట్టు చేసుకుంటాడు. పరారీలో చాలామంది ఉన్నారు,
వాడిని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా ఎవరు నువ్వు చేసుకున్న దాన్ని బద్ధకం, అదే నువ్వు చేసుకున్న పనే ఇదంతా కూడా. నాకు మాటలు కుదరట్లేదు. మీరు చేసుకునేటువంటిదే ఇదంతా. మీ బద్ధకం మీ వరకే వస్తుందన్నమాట అది. కాబట్టి ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయా, స్లిప్స్ సరిగా ఉన్నాయా, బ్యాంక్ బుక్ అనేటువంటి సరిగా ఉందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దీని గురించి ఏమన్నా రాయాలనుకుంటే రాయండి, మనం మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.